నానా బాగా ఆకలి అవుతుంది నాన్న. మనం తెచ్చుకున్న అన్నం కూడా పాడైపోయింది. నాకైతే బాగా ఆకలి వేస్తుంది. ఆగు నాన్న, మంచి నీళ్ళు ఇస్తాను. నీళ్లు తాగినంత మాత్రాన ఆకలి తీరదు కదా నాన్న. పొద్దు నుంచి వ్యాపారం లేదు నాన్న. ఎవరైనా కస్టమర్స్ వచ్చి కాయలు కొంటే కనుక అప్పుడు పోయి నువ్వు తినొద్దు గాని. సరే నాన్న. అన్న 2 కొబ్బరి బొండాలు ఇవ్వరా? నానా నేను కొట్టిస్తా నాన్న. తీసుకోండి అమ్మా. ఎంతేందన్నా? 100 రూపాయలు బాబు. ఇదిగోండి డబ్బులు. అయ్యో నా దగ్గర 200 చిల్లరలేదే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నేను? ఒక నిమిషం అండి, పక్క కోట్లో తీసుకొని వస్తాను. అయ్యో పర్లేదండి, మీ దగ్గరే ఉంచండి. అయ్యో నేను మర్చిపోయినా, ఈరోజు మేము ఫాస్టింగ్ అండి, మేము తాగకూడదు, మీరే తాగండి. ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో చేసింది నేను కరెక్ట్ అనిపిస్తే ఈ షార్ట్ని లైక్ చేయండి. అంకుల్, ఏంటమ్మా? మీ డబ్బులు పడిపోయినాయి. ఆఫ్టర్లో 5 రూపాయలే కదమ్మా, వదిలేసేయమ్మా. అంకుల్ ఒక నిమిషం ఆగండి. ఆఫ్టర్ 5 రూపాయలా? డబ్బు విలువ మీకు తెలుసా? ఒక నిమిషం ఆగండి. ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా. ఎవరో వేశారు కానీ వారి కుటుంబం చాలా చల్లగా ఉండాలండి. చూసారా, మీ 5 రూపాయలు ఒక ఆఫ్టర్ ఆల్ మాత్రమే, కానీ ఇతనికి 5 రూపాయలు ఎంత విలువ చేసిందో. డబ్బుని డబ్బులాగా చూడాలి, డబ్బుని విలువ లేకుండా చూడకూడదు. నేను చెప్పింది కరెక్టే కాదు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంకుల్, ఒక పావు టమాటాలు, నూనె డబ్బా, సోప్ ఒకటి ఇవ్వరా? సరేనమ్మా, ఇస్తున్నా. బాబు స్లిప్ ఇచ్చాను కదా, సరుకులు తీసి పెట్టావా? సార్ తీసాను సార్, తీసాను సార్. ఇదిగోండి సార్. సరే బాబు, నీకు ముందే డబ్బులు ఇచ్చా. ఇచ్చారు సార్. అమ్మా ఏంటమ్మా ఇందాక అడిగింది నువ్వు? టమాటాలు, ఆయిల్, సోప్ అండి. ఇదిగో అమ్మా. ఇద్దండి డబ్బులు. ఇదిగో అమ్మా. మనిషిని చూసి వాల్యూ ఇవ్వండి, దాని వెనుకున్న డబ్బును చూసి కాదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఒక గ్లాస్ చెరుకు రసం. అర్జెంట్ టాయిలెట్ వస్తుందన్న, ఇప్పుడే వస్తాన్నా. ఒక నిమిషం నిలబడవా, మళ్ళీ వస్తా. అవునా తమ్ముడు, సరే వెళ్ళరా. ఒక గ్లాస్ చెరుకు రసం ఇవ్వు. ఇక్కడ ఉన్నావేంద్రా, చెరుకు రసం అమ్ముకుంటున్నావు? రే నువ్వా? వీళ్ళంటాడుతూ ఇప్పుడు దాకా నేను తిరిగానా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే అసలు నాకు విలువ ఉండదురా వాళ్ళ దగ్గర. ఇంత పేదోడు అని నాకు తెలియదురా. ఎప్పుడు నాకు ఫోన్ చేయబాకు. అన్న థ్యాంక్స్ అన్న, ఇప్పుడు ఉన్నందుకు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తమ్ముడు. అదేంటన్నా? నీ వల్లే నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు నాకు తెలిసింది. మనిషి స్థాయి బట్టి ఫ్రెండ్షిప్ ఉంటుందా? నేను చెప్తుంది కరెక్టో కాదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎలా అన్నా మెడిసిన్స్ కావాలి, అమ్మ కోసం మెడిసిన్స్ తీసుకుందామన్నా డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అది కాక కస్టమర్స్ కూడా ఎక్కువ రాలేదు, మరేం చేయాలి? సరేనమ్మా, ఒక పని చేద్దాం. సరేనమ్మా, రేట్లు తగ్గించి పెడదాము. అలా అయినా కస్టమర్లు వస్తారు, సేల్ అవుతాయి. అమ్మకు మెడిసిన్స్ తీసుకెళ్దాము. సరే అన్న, తక్కువ వచ్చినా పర్లేదు, కానీ అమ్మ మెడిసిన్స్ కి ఉపయోగపడతాయి కదా. డజన్ యాపిల్ ఎంత? ఇదేమో 200 తమ్ముడు, ఇదేమో 250 తమ్ముడు. ఈ యాపిల్ ఇచ్చేసేయండి. అన్న, ఎవరో ఫ్రూట్స్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు. అరే బాబు, అరే అన్న, డబ్బులున్నట్టున్నాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే దాని నుండి వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి.